వెల్కమ్ మై ఛానల్. సో మేమైతే రెడీ అయిపోయాము అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్కి వెళ్ళడానికి. ఇప్పుడైతే వ్రతం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కరెక్ట్గా 5:30 అయిందండి. సో ఇప్పుడు వెళ్తే మనం టికెట్ తీసుకోవచ్చు. టికెట్ తీసుకొని ఫస్ట్ వ్రతంలో కూర్చోవచ్చు అనమాట. సో మార్నింగ్ అయితే బాగుంటుంది. వ్రతము మార్నింగ్ చేసుకుంటే చాలా మంచిదని చెప్తారు కదా. సో అందుకని మేమైతే ఈరోజు వ్రతంకి వెళ్తున్నాము. కొంతమంది కింద కూర్చోలేని వాళ్ళకి ఇలా బెంచ్ మీద కూర్చోబెట్టి పూజ చేపిస్తారు. ఇక్కడ కెమెరాలు, సెల్ ఫోన్లు భద్రపరుచుకొని లాకర్ ఉంది. సో గైస్ మేమైతే వ్రతం చేసుకొని వచ్చేసామన్నమాట బయటికి. సో మేము 6కి వెళ్తే 7:30కి వ్రతం అయిపోయింది. ఇక్కడ వ్రతానికి సంబంధించిన కొబ్బరికాయలు, అరటిపళ్ళు మనమే తీసుకొని వెళ్ళాలి లోపలికి. 250 రూపీస్ అవుతుంది, సెట్ ఇస్తారు. అలాగే ఇక్కడ వ్రతం కాస్ట్ కూడాను 300 ఉంది, 1000 ఉంది, 2000 ఉంది. ఎవరు ఇష్టం బట్టి వాళ్ళు చేసుకోవచ్చు. మిగతా పూజ సామాన్లు అన్నీ కూడాను వాళ్ళే అరేంజ్ చేస్తారండి. సో ఇది వచ్చేసి మార్కెట్ అనమాట. ఇటు సైడు ఇలాగా షాపులు పెట్టున్నారు. అలాగే యాగశాల కూడా ఉంది ఇక్కడ. సో అంతా చూపిస్తాను. ఇక్కడ ఆవు నెయ్యి దీపం దొరుకుతుంది 50 రూపీస్కి. ఆ దీపాన్ని చెట్టు దగ్గర వెలిగిస్తే చాలా మంచిదంట. సో అందరూ వెలిగిస్తున్నారు చూడండి. ఈ ఆలయము కాకినాడ జిల్లాలోని అన్నవరం పట్టణంలో రత్నగిరి కొండ మీద ఉంది. ఇది విశాఖపట్నంకి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. స్థల పురాణం ఏంటంటే పర్వత శ్రేష్ఠుడైన మేరు పర్వతము ఆయన భార్య మేనకాదేవి ఇద్దరు విష్ణుమూర్తికి మహాభక్తులు. వారు విష్ణుమూర్తి కోసం తపస్సు చేస్తే వారికి 2 కుమారులు జన్మించారు. వారి పేరు భద్రుడు, రత్నకుడు. భద్రుడు విష్ణుమూర్తి కోసం తపస్సు చేస్తే శ్రీరామచంద్రమూర్తి భద్రాచలం కొండపైన వెలిశాడు. అలాగే రత్నకుడు విష్ణుమూర్తి కోసం తపస్సు చేసి విష్ణుమూర్తిని మెప్పించడం వలన శ్రీ మహావిష్ణు అవతారమైన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి రత్నగిరి కొండపైన వెలిశాడు. ఈ ఆలయాన్ని సాధారణ శకము 1891 ఆగస్టు 6న ప్రతిష్ఠించారు. అలాగే ఈ ఆలయాన్ని 1934 సాధారణ శకంలో నిర్మించారు. ఈ లోపలే వ్రతాలు జరుగుతున్నాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ వాహనాలు అనమాట. అంటే స్వామివారిని ఊరేగిస్తారు కదా రథాలు. సో అవి ఇక్కడ ఉన్నాయన్నమాట. చాలా ఉన్నాయి. గరుత్మంతుడు, ఇంకా ఏనుగు, ఇంకా చాలా ఉన్నాయన్నమాట రథాలు. ఇక్కడున్న రథాల మీద సత్యనారాయణ స్వామిని ఊరేగిస్తారు. లోపల పల్లకి కూడా ఉంది. ఇక్కడ ప్రసాదం కౌంటర్ ఉంది. ఇక్కడ టికెట్ ఇస్తున్నారు, తీసుకుందాము. ఇక్కడ గోధుమ నూక ప్రసాదం వచ్చేసి 20 రూపీస్, బంగి ప్రసాదం వచ్చేసి 20 రూపీస్. అలాగే ఒక బ్యాగు 5 రూపీస్కి ఇస్తున్నారు. సో 100 గ్రామ్స్ ప్రసాదము 20 రూపీస్కి ఇస్తున్నారండి. సో గైస్ చూడండి, ఇది బంగి ప్రసాదం అంట. ఇదేంటో తెలీదు, తింటున్నాను. బాగుంది. కొంచెం మైసూర్ పాక్ టేస్ట్ వస్తుందండి. బెల్లంతో చేసినట్టు ఉన్నారు. టేస్ట్ బాగుంది. ఇక్కడ సత్యనారాయణ స్వామి అన్నప్రసాదం కూడా ఉంది. సో లోపలికి ఈ వే నుంచి లోపలికి వెళ్ళాలి. చాలా బాగుంది. గైస్ చూసారు కదా వీడియో. సో వీడియో అయితే చాలా బాగా వచ్చిందనమాట. సో ఇక్కడ అన్నదానం కూడా మేము తిన్నాము. సో అన్నదానం కూడాను చాలా బాగుంది. అన్నదానం పర్వాలేదు, బాగానే ఉంది. సో గైస్ చూసారు కదా, పెద్ద ఫ్యాన్ ఉందన్నమాట ఇక్కడ. ఎంత పెద్ద ఫ్యాన్ అంటే చాలా ఇక్కడ చూడండి, అంత పెద్ద ఫ్యాన్. ఇక్కడ షాపులు కూడా ఉన్నాయి. డ్రింక్స్, పూజ సామాన్లు అన్నీ దొరుకుతున్నాయి. అలాగే గో సంరక్షణ కేంద్రం కూడా ఉంది. సో గైస్ ఇక్కడ గోశాల ఉంది చూడండి. ఆవులకి అన్నీ పెడుతున్నారనమాట. సో మనం అక్కడికి వెళ్దాం, సరేనా? ఇక్కడ విరాళాలు కూడా తీసుకుంటారండి గోవుల సంరక్షణ కోసం.
చూస్తున్నారు కదా, ఇక్కడ గోశాల ఉంది చూడండి. ఆవులకి అన్నీ తినిపిస్తున్నారనమాట. ఇది టికెట్ వచ్చేసి 10 రూపీస్. చాలా మంది వెళ్తున్నారు. సో అక్కడ కృష్ణుడి విగ్రహం ఉందన్నమాట, దానికి దండం కూడా పెడుతున్నారు. చాలామంది దేవస్థానాల్లో ఆవుల్ని మొక్కుకొని విడిచిపెడతారు కదా, సో వాటిని వీళ్ళు సంరక్షిస్తారు. ఇక్కడ పూజకు వెళ్ళడానికి పంచే కండువ దొరుకుతుంది. పిఠాపురం సమీపంలో గోరస గ్రామ ప్రభువు రాజా ఎనుగంటి వెంకటరామ రాయని బహదూర్ గారికి ఇరంకి ప్రకాశ్రావు అనే బ్రాహ్మణుడుకు విష్ణువు కలలో కనిపించి ఏకకాలంలో కనిపించారు. రాబోవు శ్రావణ శుక్ల విధియ మకా నక్షత్రం గురువారం నాడు తన్ని ప్రతిష్ఠించమని చెప్పి విష్ణుమూర్తి మాయమయ్యారు. రెండవ రోజు శ్రావణ శుక్ల పాడ్యమికి అక్కడికి చేరుకొని స్వామి కోసం వెతుకుతూ ఉండగా ఒక అంకుడు చెట్టు కింద పొదలో స్వామివారి పాదాల మీద సూర్యకిరణాలు పడ్డాయి. వచ్చేసి మీకు ఒకటి చూపిస్తాను. ఎప్పుడైనా సరే పాతకాలంలో ఇలా సన్తో టైంని లెక్కేసుకునేవారు. అంటే సూర్యరశ్మి దాని మీద కాంతి పడడం వల్ల అది నీడతో వాళ్ళు రాజుల కాలంలో టైంని చూసుకునేవారు అనమాట. సో అదే ఇది చూడండి. సో ఈ నీడ వచ్చేసి దీని మీద పడుతుంది కదా, సో దీనివల్ల వాళ్ళు ఏంటంటే టైం చూసుకునేవారు. సో దీని మీద మీకు చూపిస్తాను కరెక్ట్గా. సో దీని మీద అంకెలు ఉంటాయి అండ్ క్లాక్ లాగా అనమాట, వాల్ క్లాక్ లాగా గీతలు, చిన్న గీత పెద్ద గీత అలాగా నిమిషాలు అవర్స్ గంటలు ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు టైం లెక్కేసుకోవచ్చు అనమాట. ఆ నీడ దాని మధ్యలో ఉన్న ఆ నీడ పడడం వల్ల సో టైం. రాజుల కాలంలో ఇలా సూర్యరశ్మి కాంతితో టైంని లెక్కేసుకునేవారండి. సో దీన్ని ఆధారంగా చేసుకొని వాల్ క్లాక్ కనిపెట్టి ఉంటారని అనుకుంటున్నాను నేనైతే. సో మీరేమనుకుంటున్నారో, ఈ క్లాక్ ఎలాగుందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సో నాకైతే ఇది చాలా అద్భుతంగా అనిపిస్తుంది. సో స్వామివారి విగ్రహాన్ని రత్నగిరి కొండ మీద ప్రతిష్ఠించడానికి కాశీ నుంచి తెచ్చిన యంత్రము శ్రీమత్రి పాద్విభూతి మహావైకుంఠ నారాయణ యంత్రాన్ని తీసుకువచ్చారు. ఈ ఆలయంలో పెళ్ళైన కొత్త దంపతులు వ్రతం చేసుకుంటారు, సత్యనారాయణ స్వామి వ్రతము. అలాగే చాలా వివాహాలు కూడా జరుగుతూ ఉంటాయన్నమాట ఆలయ ప్రాంగణంలో. ఇక్కడికి కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా వచ్చి స్వామిని దర్శనం చేసుకుంటారు. ఈ కొండ చుట్టూ పంపా నది ఉందన్నమాట. ఈ ఆలయం నుంచి మంచిగా కనిపిస్తుంది, వ్యూ పాయింట్ కూడా ఉంది. గైస్ చూసారు కదా వీడియో. సో ఈరోజు అయితే వీడియో చాలా బాగా వచ్చిందనమాట. సో వీడియోలో చాలా బాగా తీసాను. సో మీరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది ఏం చేస్తున్నారంటే వీడియో చూసేసి వెళ్ళిపోతున్నారనమాట. సో మీరు అలా చేస్తే మీరు వీడియో కంటిన్యూగా చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటే సో నేను పెట్టిన ప్రతి వీడియో కూడాను మీకు వస్తుందన్నమాట. సో మీరు మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటుంది. అలాగే మరింత మందికి షేర్ చేస్తే మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు కూడా అవుతుంది. సో వీడియో అయితే తప్పకుండా చూడండి. సో ఒకరు కామెంట్ పెట్టారు నవ్వుకొని చేయమని. సో నవ్వుకొనే చేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సో నాకైతే చాలా సబ్స్క్రైబర్స్ రావాలి, మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీ సుధా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.